లిల్లీ నువ్వు ఫీల్ అవ్వకు. సూర్య ఇప్పుడేమంటావు? మా అన్నయ్యని క్వశ్చన్ చేసే స్టేజ్ కాదు నీది, అది గుర్తుంచుకో. యూ హ్యావ్ నో రైట్ టు టాక్. ఆ సమంత ఏదో చెప్పిందని దాని మాట విని నన్ను అనుమానించావే తప్ప నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళుండదు, ఇంట్లోనే ఉండుంటుందని ఒక్క మాట అయినా సమంతతో చెప్పావా? లేదుగా. ఈ సమంత మాట విని నీ చెల్లెల్ని నువ్వే అనుమానిస్తున్నావన్న విషయం మర్చిపోయావు సూర్య. అన్నయ్యలిద్దరూ తనని అనుమానిస్తున్నారని నీ చెల్లెలు ఎంత బాధపడుతుందో చూడు. లీవ్ దిస్ టాపిక్. సూర్య, ఐ కెన్ అండర్స్టాండ్. సమంతని ఒక్క మాట అన్నా యూ కాంట్ టాలరేట్. తనేం చేసినా నీకు కరెక్ట్, తను ఏం మాట్లాడినా అందులో నీకు తప్పు కనిపించదు. లిల్లీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందన్న ఒకే ఒక్క కారణంతో ఆ సమంత నన్ను ఈ రకంగా టార్చర్ చేస్తుంది. ఇంట్లో ఏం జరిగినా నన్నే టార్గెట్ చేస్తుంది. అలాంటి దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ సూర్య? శామ్ ఎక్కడ పొరపాటు పడింది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. లిల్లీ వెళ్ళి పడుకో. అమ్మో, ఇలాంటి పనులు ఇంకా నేను చేయలేను. మా అన్నయ్యలు నన్ను ఏం చేస్తారా అని టెన్షన్తో చచ్చిపోయాను తెలుసా. యూ సిల్లీ లిల్లీ, ఇందులో భయపడాల్సినంత ఏముంది? నీకు అలాగే అనిపిస్తుంది. దొరికిపోతే అప్పుడుండేది నాకు. అంత ఛాన్సే లేదు. ప్లాన్ డిజైన్ చేసింది ఎవరు? ఈ సామాన్య. మై ప్లాన్ నెవర్ ఫెయిల్. హియర్ ఆఫ్టర్ నీ గురించి సమంత ఏం చెప్పినా నీ బ్రదర్సే కాదు ఎవ్వరూ నమ్మరు. Now you are totally free bird. ఇప్పుడు నువ్వే టెన్షన్ లేకుండా అభితో వెళ్ళి హ్యాపీగా తిరిగిరా, ఓకేనా? కమ్ ఆన్, గెట్ రెడీ అండ్ గో. నేను వెళ్ళను. హే లిల్లీ, ఈ ఏజ్ లో చేసేవే అడ్వెంచర్స్. గో, హావ్ ఫన్. నీ గురించి నాకంతా తెలుసు. అన్నయ్యకి దగ్గర కావాలని నువ్వు ఆడుతున్న మాస్టర్ ప్లాన్ ఇది. మేడ మీద కూడా ఒకసారి చూసి ఉండాల్సిందే. తప్పు నాదే, సారీ. వెళ్ళవే వెళ్ళు. నువ్వు వాడి ప్రేమలో పడి పిచ్చిదానివ్వాలి. సూర్య ల్యాప్టాప్ నువ్వు వాడికి ఇవ్వాలి. ఆ ల్యాప్టాప్తో అభిగాడ్ చేత నేను చాలా పనులు చేయించుకోవాలి. ఆటోమేటిక్గా సూర్య నా గ్రిప్లోకి రావాలి. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఏంటి బైక్ మీద ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తావనుకుంటే ఇంటి ముందే నించోపెట్టి మాట్లాడుతున్నావు? లిల్లీ, ఈ టైంలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఎక్కడైనా ఒంటరిగా మాట్లాడుకోవచ్చు. కానీ మీ వాళ్ళు నీ గద్దె దగ్గరికి వస్తే
ఇక్కడ నుంచి ఈజీగా జంప్ చేయొచ్చు. అందుకని ఏది ఏమైనా మొత్తానికి నువ్వు నా కోసం ఈ టైంలో వచ్చావు చూడు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇదే క్వశ్చన్ నేను నిన్ను కూడా అడగచ్చు కదా. జస్ట్ ఆన్సర్ టు మై క్వశ్చన్. ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు? అదే నేను అడుగుతున్నా. ఈ టైంలో నువ్వెక్కడేం చేస్తున్నావు? నేనుండేది ఆ హౌసే కాబట్టి నీకేమీ చెప్పక్కర్లేదనుకుంటా. నేనుండేది ఈ హౌస్లోనే కాబట్టి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? నా గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. చాలా ఇంకేమైనా కావాలా? అసలు నేను మగాడిని, నా ఇష్టం. ఆడదానివి ఈ టైంలో నువ్వెందుకు బయటకు వచ్చావు? ఎవరిని కలవడానికి వచ్చావో ముందు అది చెప్పు. జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్. మిడిల్ ఆఫ్ ద నైట్లో అబ్బాయిలు అమ్మాయిలు రోడ్డు మీద తిరుగుతారు, ఏమైనా చేసుకుంటారు. నీకేంటి బాధ? గో టు యువర్ హౌస్. నువ్వింత టెన్షన్ పడుతున్నావంటే ఇక్కడేదో జరుగుతుంది. ఏం జరిగితే నీకెందుకు? I'll catch you on a fine day. చూసావులే, వెళ్ళు వెళ్ళు. చెప్ డార్లింగ్. నువ్వు త్వరగా ఇంట్లోకి వెళ్ళిపో. ఎందుకు? తనకు నీ మీద డౌట్ వచ్చినట్టుంది, అందుకే బయటకు వచ్చింది. ఇప్పుడు నువ్వు రూమ్లో ఉన్నావో లేదో చూడడానికి తను స్ట్రైట్గా నీ రూమ్కే వెళ్తుంది. సో వెంటనే నువ్వు వెళ్ళిపో. నో, నాకు ఆ భయం లేదు. తనిక నా రూమ్ వైపే రాదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? నేను సామాన్య కలిసి ఒక డ్రామా ఆడి ఆ విధంగా సెట్ చేశాను. టెన్షన్గా ఉన్నావేంటి శామ్? ఏం జరిగింది చెప్పు ఫ్రెండ్. ఏం జరిగింది? నథింగ్ ఫ్రెండ్. నేను నమ్మను. ఏమీ లేదని చెప్తున్నాను కదా. అబద్ధం. ఏదో జరిగిందని నీ ఫేస్ రీడింగ్ చెప్తోంది. కమాన్ టెల్ మీ. కొన్ని విషయాలు ఎవరి దగ్గరైనా దాచొచ్చు, కానీ ఫ్రెండ్ దగ్గర దాచకూడదు.
నా దగ్గర నిజం దాస్తే నేను చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ శామ్, నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాతో చెప్పడం వల్ల నీకే కష్టం రాదు. నువ్వేం చెప్పినా నా గుండెలో దాచుకుంటాను ఫ్రెండ్. సో నీ ఓపెన్ హార్ట్తో నీ బాధ ఏంటో చెప్పు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఐ కాంట్ అండర్స్టాండ్ చంద్ర. నేను ఇంట్లో ఉంది అందరి కోసం చంద్ర. నా వాళ్ళెవరికి ఏ ఒక్క చెడు జరిగినా నేను తట్టుకోలేను. నాకెంతో లవ్ అండ్ అఫెక్షన్ పంచుతున్న ఈ ఇంట్లో వాళ్ళ కోసం నేనేం చేయలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. అట్లీస్ట్ ఎవరో కష్టాల్లో పడకుండా ఉండాలని ట్రై చేస్తుంటే ఒకటి మాత్రం నాకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కావట్లేదు. అంటే ఏదైనా బ్యాడ్ జరుగుతుందా? అది నా కళ్ళు ఎంతగా సర్చ్ చేస్తున్నా ఆ నిజం నా కళ్ళకు కనిపించట్లేదు. అలాగని అది అబద్ధం కాదు, నిజం. ఆ నిజం నేను తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే అబద్ధం నన్ను చీట్ చేస్తుంది. ఆ నిజం తెలుసుకునే పనిలో ఉన్నాను. తెలుసుకుంటానన్న ఆశ ఉంది. అదేంటో చెప్పొచ్చు కదా. నాకే క్లారిటీ లేనప్పుడు నీకేం చెప్పాలి ఫ్రెండ్? లెట్ మీ ఫైండ్ అవుట్. బాబు సూర్య, అవును, ఈ జీకే ఇండస్ట్రీస్ కి చెక్స్ ఇష్యూ చేసేసావా? అవును, ఈ వీజీ మినరల్ వాటర్ ప్లాంట్ కి సంబంధించి టెండర్ కొటేషన్ ఫైల్ అయిందా? అవును, ఆ కంపెనీలో కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ కాంపన్సేషన్ అది చూసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళనేది ఎవరిని పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి చూసుకోవాలి కదా. మనం అరేంజ్ చేసావా? అలాగే ఏంటి సూర్య, నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, నువ్వు ఒక్కదానికి సమాధానం చెప్పేంటి? సరే, వాటి సంగతి అలా ఉంచు. నువ్వు అప్రూవ్ చేయాల్సిన ఫైల్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి కదా బాబు. ఏంటి సూర్య, నీ ఆధ్వర్యంలో అన్ని పనులు అప్ టు డేట్ గా ఉంటాయి, అలాంటిది ఈ ఫైల్స్ అన్ని నా దగ్గరికి వచ్చాయి అంటే దాని అర్థం ఏమిటి? ఈరోజు అన్ని క్లియర్ చేస్తాను. నేను నిన్ను ప్రశ్నించటం లేదు బాబు. ఇలా అన్ని పెండింగ్ లో ఉంటే ఎలా అవుతుంది చెప్పు? ఇప్పుడే ఇవన్నీ క్లియర్ చేస్తాను. చాలా వరకు నేను క్లియర్ చేసేసాను. సూర్య, వర్క్ విషయంలో నువ్వు ఈ రకంగా అజాగ్రత్తగా బిహేవ్ చేయడం నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. మొట్టమొదటిసారి చూస్తున్నాను. సరే నాయనమ్మా, ఇప్పటి నుంచి నేను కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకు ఇలా జరుగుతుందో, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు బాబు. ఒక పక్క మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, అలాగే ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని నాకు తెలుసు బాబు. సూర్య, నువ్వు ఆ పని చేస్తే బాగుంటుంది. కొద్ది రోజులు నువ్వు ఈ వ్యవహారాలన్నీ చంద్రకు అప్పగించి నువ్వు బ్రేక్ తీసుకో. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నేళ్లలో నువ్వు సంపాదించుకున్న మంచి పేరు
ఒక్క రోజులో పోగొట్టుకోకూడదని బాబు. ఒక తప్పు చాలు మన కంపెనీ పక్కదారి పట్టడానికి. అదే గనక జరిగితే మనకే కాదు బాబు, చాలా మందికి నష్టం. మనల్ని నమ్ముకున్న ఇంతమంది వర్కర్స్ నడి రోడ్డు మీద పడతారు బాబు. ఆలోచించాల్సిన విషయం, సరేనా? చెప్తా. సో సూర్య మూడ్ అవుట్ లో ఉండి కంపెనీ విషయంలో తప్పులు చేస్తున్నాడు. ఈ టైంని మనం ఫేవర్ గా మార్చుకుంటే ఎస్, చేయాల్సింది చేసేసి బ్లేమ్ ని ఆ సమంత మీద తోసేస్తే హలో అభి, వేర్ ఆర్ యూ మిస్టర్ లవర్ బాయ్? ఓకే ఓకే, నీతో కాస్త పని పడింది. వెన్ విల్ యూ మీట్ మీ? యా, కమ్ ఫాస్ట్. లిల్లీ ఆగు. ఏంటి లిల్లీ ఇది? ఏమైందక్కా? ఎప్పుడు లేంది ఇలా మేకప్ వేసుకున్నావేంటి? ఆ లిప్స్టిక్ ఏంటి? ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? ఫ్యాషన్ నీకు అసహ్యంగా కనిపిస్తుందా? పేడ పూసుకున్నట్టు అలా మొహానికి పూసుకుంటే ఫ్యాషన్ అంటారా? ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఏడ్చినట్టుంది. అప్పలమ్మలా కనిపించడానికి నేనేం పల్లెటూరు దాన్ని కాదు. లిల్లీ, ఏంటా మాటలు? వాట్స్ రాంగ్ ఇన్ దట్? లిల్లీ కరెక్ట్ గానే ఉందిగా? శభాష్ లిల్లీ. మేకప్ లేకుండా కాలేజ్కి వెళ్తే విలేజర్ అని కదా అంటారు. సామాన్య, డోంట్ టీచ్ హర్ న్యూ థింగ్స్. ఏ లిల్లీ, నేనేమన్నా నీకు నేర్పిస్తున్నానా? ఎప్పుడో కాలేజ్లో చదివిన వాళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారో ఎలా తెలుస్తుంది? లిల్లీ, ఇన్ని మాటలు ఎందుకు? మిగతా స్టూడెంట్స్ ఎలా వెళ్తారో మనకు అనవసరం. మన ఇంటి ఆడపిల్లలు ఇలా ఉండకూడదు. ఇలాగే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లిల్లీ, మనం మనలాగే ఉండాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ? అక్క చెల్లికి మంచి చెప్తుంటే మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఏ, నువ్వు ఇంటర్ఫియర్ అవ్వంగా లేంది నేనైతే తప్ప? లిల్లీ, ముందు సరిగ్గా ఫ్రెష్ అప్ అయి అప్పుడు కాలేజ్కి వెళ్ళు. అవును, విలేజర్ లాగా అప్పలమ్మలాగా కాలేజ్కి వెళ్ళు. ఈ ఇంటి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? తనన్న మాటల్లో తప్పే ఉందక్కా. ఏంటి తన్ని వెనకేసుకొస్తున్నావు? నిన్నగాక మొన్నొచ్చింది. తను నీకు సొంత మనిషి అయిపోయిందా? అబ్బబ్బా, ఏంటి గోలా? నన్ను కాలేజ్కి వెళ్ళనిస్తావా లేదా? అసలు ఇంకా కాలేజ్ టైమే అవ్వలేదు, అప్పుడే వెళ్ళాలని ఎందుకింత హడావిడి చేస్తున్నావు? నిన్నగాక మొన్నొచ్చింది. తను నీకు సొంత మనిషి అయిపోయిందా? అబ్బబ్బా, ఏంటి గోలా? నన్ను కాలేజ్కి వెళ్ళనిస్తావా లేదా? అసలు ఇంకా కాలేజ్ టైమే అవ్వలేదు, అప్పుడే వెళ్ళాలని ఎందుకింత హడావిడి చేస్తున్నావు? వెళ్ళి సరిగ్గా రెడీ అయ్యిరా, నానమ్మ చూసి తిడుతుంది. అసలు నా మీద నీ పెత్తనం ఏంటి? పెళ్లి చేసుకున్న దానివి అత్తారింటికి వెళ్ళక ఇంకా ఇక్కడ నీకేం పని?
నీ పెత్తనం నీ అత్తారింట్లో చూపించుకో. లిల్లీ అయ్యో 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 ఎంత మాట అన్నావే! అమ్మో అమ్మో అమ్మో, ఇంటల్లుని పట్టుకొని అంత మాట అంటావా? నేనన్నది అక్కని. పెళ్ళయ్యి ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు అంటే